అది రైట్ చంద్రకుమార్ గారు. సుబ్బారావు గారు, అంటే ఇప్పుడు ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళేవారు కూడా ఉంటారు కదా. మరి రాజ్యాంగంలో సమానత్వ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటండి, రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత ఆ పరిస్థితి ఉత్పన్నం అవుతుందని అనుకోను. ఎందుకంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా గనక ఏ బిల్ అయినా జరిగితే ఆ బిల్ని న్యాయస్థానాల ద్వారా రాజ్యాంగ పరిధిలో ఉండే విధంగా చేయొచ్చు. ఇక్కడ ఒకటి, ఇందాక చంద్రచూడ్ గారు చెప్పినట్టుగా వాస్తవం, విచారణాధికారులు చంద్రకుమార్ గారు, నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తారా అనేది ఇక్కడ ప్రశ్నార్థకమే. ఎంచేతంటే ఎక్కడ ఎవరి అధికారంలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఉన్నారు. వాళ్ళ మంత్రుల మీదో లేకపోతే వాళ్ళ మీదో విచారణ సంస్థలన్నీ చెప్పు చేతల్లో ఉంటే వాళ్ళ మంత్రుల మీద కేసులు ఎందుకు పెడతారు? అదే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వేరు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వేరు, కేంద్రానికి వ్యతిరేకంగా ఉందనుకోండి, ఎన్ఐఏ ఉపయోగించవచ్చు, సిబిఐని ఉపయోగించవచ్చు, ఈడీని ఉపయోగించవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ను ఉపయోగించవచ్చు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్లో జరిగే చర్చలు కూడా ప్రతీకార వాంఛ తీర్చుకోవడానికి ప్రయత్నమే ఇదనేది వాళ్ళ వాదన. అది కాదు అని చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండాలి. రెండోది, ఇక్కడ ఒకటి ఇందాక నేను చెప్పిపోయాను, గతంలో పార్లమెంటరీ కమిటీ కానీ లా కమిషన్ కానీ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ దేశంలో ప్రతి 10 లక్షల మంది ప్రజల యొక్క వివాదాలను పరిష్కరించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని 15 సంవత్సరాల క్రితం చెప్పింది. ఇప్పుడు 20 మంది కూడా లేరు. అంటే ప్రజల యొక్క రేషియోకి అనుగుణంగా పార్లమెంటరీ కమిటీయో లా కమిషనో చెప్పిన దాని ప్రకారం మీరు న్యాయస్థానాలు పెట్టకుండా, దానికి తగ్గట్టుగా బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా, సంవత్సరాల తరబడి న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్ ఉంటే, ఒకవేళ అమాయకంగా ప్రతీకార వాంఛతో పెడితే అది ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కాబట్టి ఇక్కడ ఒకవైపున ప్రాథమిక హక్కులు చూసుకోవాలి, రెండో వైపున ప్రజాస్వామ్య మనుగడ గురించి ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఈ రెండు ఆలోచించడం, ఎందుకంటే ఎప్పుడైతే కేంద్ర విచారణ సంస్థలు స్వతంత్ర నిర్ణయాధికారం తీసుకునే పరిస్థితి కనుక లేకపోతే డెఫినెట్ గా రాజకీయ ప్రతీకారం అని అంటారు. ఎందుకంటే ఒకటే ఉదాహరణ నేను చెప్పాను కదా, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల, అదే సిబిఐ విచారణ సంస్థ. కాబట్టి ఇలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా సిబిఐ యొక్క వ్యవహార శైలి ఉంటే, లేదంటే కేంద్ర విచారణ సంస్థల యొక్క వ్యవహార శైలి ఉంటే డెఫినెట్ గా ప్రజలకే కాదు రాజకీయ ప్రతిపక్ష పార్టీలకు కూడా అనుమానం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి నేరస్థ రాజకీయాలని కొనసాగించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడను కాపాడాలి, అది వాస్తవమే. ఇందాక చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారం ఉందనుకోండి, ఆ కోర్టులో ఉన్న పీపీలని డైరెక్ట్ ప్రాసిక్యూషన్ కానీ లేదంటే హైకోర్టులో ఉన్న పీపీలు కానీ ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెడతారు. నిజంగా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇప్పుడో కేసులుండి అరెస్ట్ చేసి ఎలాంటివి ఏమైనా జరిగితే వెంటనే వాళ్ళు అపోజ్ చేయరు. ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్, ఛార్జ్ షీట్ ఫైల్, నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ట్యాంపరింగ్ ఆఫ్ ది విట్నెస్ అన్నారనుకో, ఎవరికైనా బెలిచేట్టుగా న్యాయస్థానం. కాబట్టి అటువంటి ఆ వ్యవస్థల్లో కూడా సమగ్రమైన మార్పులు రావాలి. అంతేకాకుండా ప్రతిపక్షాలకున్న భయాన్ని నివృత్తి చేయడానికి ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాలనేది ఇక్కడ నిర్వివాదాంశం. కాబట్టి ఇక్కడ వివక్షత ఎందుకు? మంత్రులు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వరకు పెట్టేసి ఎమ్మెల్యేలు ఎంపీలు నేరస్తులైతే ఉండొచ్చా చట్టసభల్లో? కాబట్టి ఆ పెట్టే బిల్లు ఏదో అందరికీ పెట్టాలి.
ప్రజాప్రతినిధులు ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో వాళ్ళందరికి కూడా ఒకే రూల్ అప్లై చేయాలి. అక్కడ వివక్ష ఎందుకు? రెండోది ఇంకోటి ఏంటంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8లో దాంట్లో స్పష్టంగా ఉంది, 2 సంవత్సరాలకు మించి కనుక శిక్ష పడితే ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత నుంచి 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని ఉంది. కానీ రెండో వైపు నుంచి నువ్వు ఆ నిబంధనల ప్రకారం న్యాయస్థానాల సంఖ్య పెంచేసి సత్వర విచారణ జరిపేసి నేర నిరూపణ అయితే శిక్ష ఇస్తామనుకో, అనర్హత వీటి పడుద్ది కదా. ఆ ప్రయత్నాలు ఎందుకు చేయలే ఇప్పటివరకు? కాబట్టి ఇవన్నీ కూడా చట్టాలు బిల్లులు చేసినా చేయాల్సింది దాన్ని కాదనం. కాకపోతే ప్రత్యర్థ పార్టీలకి భయాందోళన నుంచి వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత అయితే ఉంది. దానికి తగ్గట్టుగా న్యాయస్థానాల సంఖ్య విపరీతంగా పెంచాలి. దానికి కావాలని బడ్జెట్లో మట్టికి చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా న్యాయ వ్యవస్థకి బడ్జెట్లో కేటాయింపులు అతి తక్కువ ఉంటాయి. దానికి ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ దానికి ప్రాముఖ్యత ఇచ్చి దానికి కావలసినటువంటి నిధులను బడ్జెట్లో కేటాయింపులు చేస్తే డెఫినెట్ గా ఇన్ని కేసులు పెండింగ్ లో ఉండవు, ఇంత సెటిల్మెంట్ గ్యాంగులు తయారవరు, రాజకీయ ఎంట్రన్స్ ఉండదు, సత్వర న్యాయం వస్తుంది. ఓ పక్కన సత్వర న్యాయం అంటూ కావలసిన న్యాయమూర్తుల సంఖ్య లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, బడ్జెట్లో సొమ్ము కేటాయించకుండా ఎన్ని కొట్టుకున్నా ఎన్ని చట్టాలు చేసినా ఏంటి ఉపయోగం? సుబ్బారావు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఒకటి అంటే తీవ్రమైన నేరారోపణలు ఎలా నిర్వచిస్తారు, ఇందులో ఎంత మొత్తం వరకు కట్ ఆఫ్ పెట్టుకుంటారు, ఎలాంటి క్రిమినల్ సివిల్ నేరాలకు సంబంధించి పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి? అంటే ప్రతి నేరానికి కూడా శిక్ష ఉందండి. వాళ్ళు దాంట్లో కూడా బిల్లులో కూడా 5 సంవత్సరాల పైబడి శిక్ష పడే నేరాలలో నెల రోజుల పాటు కనుక జైల్లో ఉంటే, రిమాండ్లో ఉంటే అనర్హత వేటు వేయచ్చు అని చెప్పి పెట్టారు. నేను చెప్పాను కదా, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ 7 సంవత్సరాల వరకు లోపున్న వాళ్ళకి అరెస్ట్ చేయడానికి లేదని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అరెస్ట్ చేయడానికి లేదు. చట్టంలో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది, అవినీతి నిరోధక చట్టం ఉందనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళని మంత్రులను కానీ ముఖ్యమంత్రులను కానీ ఎవరు నియమించారో ఆ సంబంధిత గవర్నర్ దగ్గర 17A ప్రకారం అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా యాంటీ కరప్షన్ చట్టంలో, అవినీతి నిరోధక చట్టంలో అరెస్ట్ చేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారి కేసులో మనం చూసాం. తర్వాత ఇటీవల కాలంలో అనేక మంది మంత్రుల విషయంలో, మాజీ మంత్రుల విషయంలో నేరాలు జరిగితే 17A అనుమతులు తీసుకున్నారు. కాబట్టి అక్కడ గవర్నర్ ఉండాలి. రైట్. ఆ ప్రభుత్వానికి అనుకూలమైన గవర్నర్ ఉంటే 17A ఇవ్వడం అనుమతి, లేకపోతే 17A అనుమతిస్తారు. కాబట్టి ఇలాంటి అనేకమైన సమస్యలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ వీటన్నిటిని కూడా అధిగమించి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే నేరస్థ రాజకీయాలకి అడ్డుకట్ట వేయటం, ప్రజాస్వామిక వ్యవస్థను మనుగడ కాపాడుకోవటం సాధ్యమనేది. ఇవన్నీ ఇలా పెట్టేసి మేము బిల్లు చేశాము కాబట్టి అంతా నిరోధించగలమంటే అది కష్టసాధ్యమైంది. ఒకటప్పుడు ఆ బిల్లు ద్వారా కూడా కొంతమంది హక్కులు కూడా హరించివేయచ్చు. అదే సత్వర న్యాయం కనుక న్యాయస్థానంలో జరిగితే ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు. రైట్ రైట్ రైట్. కాబట్టి ఆ దృష్టిలో ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా ఒకే మార్గం పరిష్కారం అంటే అది సాధ్యం కాని అంశంగా మనం గమనించాలండి. రైట్ రైట్. ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు చంద్రకుమార్ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అంటే ఈ కొత్త బిల్లుల వల్ల